దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, క్రైస్తవ సమాజానికి ఈ దినము చీకటి అలుముకున్న దినమండి. మరి చూడండి, మరి క్రైస్తవులందరూ కూడా మరి ఎంతగానో బాధాకరముగా కన్నీరుతో మున్నీరుతో ఉన్న రోజు ఇది. చూడండి, మరి ప్రవీణ్ పగడాల గారు మరి చనిపోయి ఉన్నారు, అన్నగారు. చూడండి, మరి ఆ కుటుంబం ఎంత బాధాకరముగా, ఎంత దుఃఖముతో మరి ఆ కుటుంబం కానీ, ఆ కుటుంబంలో తన భార్య, తన బిడ్డలు, తను చూస్తున్న అనాథ బిడ్డలు కూడా ఎంత రోదన, ఎంత బాధ కలిగి వాళ్ళు ఉంటున్నారన్నది ఒకసారి మనం గమనించుకుందామండి. చూడండి, క్రైస్తవులందరికీ కూడా బాధాకరమైన రోజండి మరి ఈరోజు. మరి చూడండి, అంత గొప్ప మరి దైవజనుల్ని మనము కోల్పోయి ఉన్నాము. మరి క్రైస్తవుల పక్షమున మరి ఎంతో ఆయన మరి పోరాటం చేసిన వ్యక్తి, మరి సైనికుడు వలె, దేవుని సేవకుడు వలె ఆయన ఎంతగానో మరి చేసి ఉన్నాడు. చూడండి, మరి క్రైస్తవులకు కానీ, హిందూ సమాజానికి కానీ, మరి ముస్లిమ్స్ కానీ అందరినీ ప్రేమించి, అందరినీ కూడా తను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అండి. అటు ఆంధ్రాలో కానీ, ఇటు మరి తెలంగాణలో కానీ మంచి పేరు మరి తెచ్చుకున్న వ్యక్తిని మనం ఎంతో కోల్పోయి ఉన్నామండి. చూడండి, మరి మనం నిజంగా క్రైస్తవులం అవుతే మరి ప్రార్థన చేయాలండి. న్యాయము మరి జరగాలని మనం ప్రార్థన చేయాలండి. మరి కొందరైతే మరి అది యాక్సిడెంట్ అంటున్నారు. మరి అవి చూస్తే మరి యాక్సిడెంట్ రూపంగా అయితే కనపడతలేదు. కానీ మరి చూడండి, మరి దాని వెనకాల మరి ఎంతో మరి ప్రయత్నాలు జరుగున్నాయి. మరి అది హత్య రూపంగా మరి ఆ యొక్క ఫొటోస్ చూస్తుంటే కనపడుతున్నాయండి. మరి యాక్సిడెంట్ రూపంగా కనపడతలేదు. చూడండి, దయచేసి సమాజంలో ఉన్నాం కాబట్టి మనము మరి క్రైస్తవులము అనబడుతున్నాం కాబట్టి మనం రోషము తెచ్చుకొని ప్రార్థన చేయాలండి. చూడండి, మనం రోషముతో ప్రార్థన చేయాల. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. అందరికి కూడా న్యాయ తీర్పు తీర్చే దేవుడు ఆయన. అన్యాయానికి తీర్పు తీర్చేవాడు కాదండి. ఒక గొప్ప దైవజనుని మనం కోల్పోయి ఉన్నాం కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఎంతో మంది మరి ఆయన కొరకు మరి రోధిస్తున్నాం, బాధపడుతున్నాం. ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నలాగా, ఒక నడిపించున్నాడు, ఒక నాయకుడిలాగా ఎంతో మంది పట్ల ఆయన ఏం చేశాడంటే మరి నడిపించున్నాడు. కాబట్టి మరి చూడండి, దయచేసి మరి పోలీస్ శాఖ కానీ, మరి మరి రాజకీయ మరి పరంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడి పేరట మరి మనం చేసుకుంటున్నానండి. న్యాయము గురించి మరి పోరాడాలని చెప్పేసి మరి నేను చెప్తున్నానండి. న్యాయమును జరగాలని చెప్పేసి నేను మరి హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ప్రార్థన చేయాలి మనం.